ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నేతలను సభకు పరిచయం చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆర్యవైశ్య సంఘాలు అనేక సేవలు చేశారని, ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించారని ఆయన తెలిపారు. ఈ సేవలు ఇలాగే కొనసాగించారని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య నేతలు హాజరయ్యారు. చాలా సంతోషం మీరంతా కూడా ఇక్కడికి రావటం, నా స్వగృహంలో ఈ ఆత్మీయ సమావేశంలో పాలు పంచుకోవటం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా ఆర్య వయసు వెంటనే ఎంతో వినయ విధేయతలతో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి ఆప్యాయంగా హక్కున చేర్చుకునే వ్యక్తులు ఆర్య వయసు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. అటువంటి మంచితనం ఉండబట్టే వారు వ్యాపారాలు ఎదగడమే కాకుండా మంచి ఉన్నత స్థాయికి కూడా పోవటం జరిగింది. అనేక సిలిండర్స్ విదేశాల నుంచి తెప్పించి అక్కడ కంటిన్యూస్గా ఒక నియర్ 100 మెంబర్స్కి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చే విధంగా అక్కడ అమరికలు అన్ని కూడా ఆలోచన చేయడం నిజంగా చాలా సంతోషాన్ని కూడా తెలియజేస్తాను. యాక్చువల్గా ఈ మీటింగ్కి బిఎంఆర్ గారు కూడా వస్తానని చెప్పిన కొన్ని కారణాల వల్ల చెన్నైలో ఆగిపోయారు. దానికి రాయకపోతున్నందుకు చింతిస్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేయమని కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా ఆర్యవైశ్య ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చాలా గర్వంగా నేను చూస్తాను. అదేవిధంగా మన మహిళలు వాసవి క్లబ్ ద్వారా ఏ విధంగా వారు కూడా సేవలు అందిస్తున్నారో మేము ప్రత్యక్షంగా చూసాం. వాటికి సంబంధించి కొన్నిసార్లు మేము కూడా పార్టిసిపేట్ చేసి వాటికి కావాల్సిన కొన్ని మా నుంచి సాయం కూడా చేయడం జరిగింది. తప్పకుండా ముందు కూడా తప్పకుండా అటువంటి సేవా కార్యక్రమాలు చేసే వాసవి క్లబ్కి నేను ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాను. అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే అందరికీ తెలుసు, మా కుటుంబం చాలా పేద కుటుంబం. పాపం నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే సాయం చేసేది వెంకటేశ్వర. అప్పట్లో పెన్స్గా సాయం చేసేది. ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలా, ఉండింటే బాగుండేది. సో అట్లాగే ఇక్కడ వెంకటేశ్వర కావచ్చు, చంద్రయ్య కావచ్చు, ఏందో గురునాథం కావచ్చు, అదేవిధంగా పోలీస్ సురేష్ కావచ్చు, మవి కావచ్చు, నాగేశ్వర కావచ్చు, అదే ఈ మధ్య చనిపోయిన మన కిషోర్ ఇంటి ముందు ఉన్నారు సుధాకర్ ఇదంతా కూడా చాలా మంది నాకు ఫ్రెండ్స్. నవ్వు రామకృష్ణ మా సోదరుడు ఇప్పుడే మాట్లాడారు, రామకృష్ణ, మేమంతా కూడా చాలా మంది క్లాస్మేట్స్ని. నాకు చాలా సంతోషం అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం అని కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకొక విషయం, నాకు డాక్టర్ మనోహర్ గారు రాజకీయాలకి రాకముందు నుంచి కూడా చాలా ఆత్మమిత్రుడు అనమాట. తర్వాత రాజకీయాలకు వచ్చినాక నన్ను బాగా ఎంకరేజ్ చేసి మీ అందరితో కూడా సమావేశం ఒక ఇంటికాడ పెట్టించడం, ఇవన్నీ కూడా నేను మర్చిపోయాను. ఎందుకంటే ముఖ్యంగా మీకు సంబంధం ఏంటంటే మా అన్న ఇద్దరు కూడా ఒక వ్యక్తి అశ్వత్థనారాయణ టెక్స్టైల్స్ దాదాపు 20 years అక్కడ పనిచేశాడు. ఇంకొకన్న అగపల్లి కాచి ఇస్తున్నాను, ఆ షాప్లో ఆయన కూడా ఒక 20 years పనిచేశాడు. నా స్వార్థ ప్రయోజనం చూసుకుంటే నేను అది బెంగళూరులో పెట్టుకుంటే వేల కోట్లు అయ్యేది, అది మీ అందరికీ తెలుసు. కానీ మనం చూస్తూ ఉంటాం కొన్ని పేపర్స్, ఆఖరికి మా మిస్సెస్ పేరు కూడా బయటకు రావటం, మా కొడుకు పేరు కూడా బయటకు రావటం, ఈ న్యూస్ పేపర్స్ అంతా కూడా చూస్తూ ఉంటాం. ఆయన కూడా అది బాధపడటం లేదు, కావాలి ప్రజలకి నిజాలు తెలుసు. కాబట్టి నాకు ఒక ధైర్యం ఏంటంటే కావాలి ప్రజలు ఎప్పుడు కూడా నా గురించి తెలుసు కాబట్టి నా మీద అభాండాలు ఎన్ని గాయించినా కూడా ఐ డోంట్ కేర్, వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ నమ్మకం నాకు. మనం ఇప్పుడు కూడా మన పిల్లలను కూడా సక్రమ మార్గంలో ఎప్పుడైతే మనం చదివించి పంపిస్తామో తప్పకుండా వాళ్ళు కూడా ప్రయోజకమవుతారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకపోతే ఈరోజు నాకు అండగా మీరంతా కూడా ఉన్నారు. 2014 కావచ్చు, 2019 కావచ్చు, దాని ముందు ఒకవేళ 2009 మీరు ఉన్నా కూడా నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం వచ్చినప్పుడు నన్ను ఆదరించిన మీకు తప్పకుండా మంచి చేయాలి,
మీకు ఏదో ఒకటి చేయాలని చెప్పి మా మాగన్నకి సేవా మాగన్న గారికి, ఎందుకంటే మీ టెంపుల్ అక్కడ చూశాను నేను, మన బృందావన గారు ఎంతో చక్కగా, ఎందుకంటే ఒక పని చేస్తే దాని మీద డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక కాలేజీ కట్టినా, ఒక స్కూల్ కట్టినా, ఒక టెంపుల్ కట్టినా క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అటువంటి క్వాలిటీగా ఆ టెంపుల్ని తీర్చిదిద్దటమే కాకుండా ఒక మంచి కోనేరు కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేశారు అనే నమ్మకంతో సేవా మాగద్దన్న గారిని 2 సార్లు మన కొండపెట్ట ఉంటా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చైర్మన్గా నియమించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఒక్క రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిందంటేనే, ఒక ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఫినిషింగ్కి వచ్చిందంటేనే, అదేవిధంగా రామాయపట్నానికి అనుబంధంగా దాదాపు 5,000 ఎకరాలు మన కావలికి ఆనుకొని ఇండస్ట్రియల్ హబ్ రాబోతుందంటేనే, రేపు మన కావలి తుమ్మలపేట నుంచి మన్నకదిన్ని దాకా ఉన్న 7,000 ఎకరాలు ఒక హబ్ రాబోతుందంటే, ఈరోజు ఒక్కటాగి బృందావన కానీ అంటారు. జగనన్న ప్రభుత్వం రాకముందు ఒక అంకణం ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది అంటే, ఈరోజు మీరంతా కూడా కోటేశ్వర అయ్యాయంటే అంతే అభివృద్ధి. అదే అభివృద్ధి అంటే మన ఇన్కమ్ ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక అభివృద్ధి. ఈరోజు ఒక ఈ టంగోడు బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా డ్రైన్ అట్లా పడిందో లేదో 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు చెప్తున్నారు అంకణం. అంటే ఈరోజు 50 అంకణాలు ఉండేవాడు 50 లక్షలు అమ్ముకోవాలి. 50 లక్షలు ఉండేది 50 లక్షలు, ఈరోజు 5 లక్షలు ఉండవు. అదే డెవలప్మెంట్ అంటే. ఆ డెవలప్మెంటే మనకి మళ్ళీ కావాలంటే ఈరోజు రామాయపట్నం పోర్టు అయిపోతుంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ రాబోతున్నాయి. వాటన్నింటినీ కూడా తెప్పించే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాము. తప్పకుండా కావలి నియోజకవర్గం నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఒక చెన్నై కావచ్చు, ఒక బాంబే కావచ్చు, ఒక కలకత్తా కావచ్చు, ఒక మ్యాంగ్లూర్ కావచ్చు, ఒక న్యూయార్క్ కావచ్చు, ఒక సింగపూర్ కావచ్చు, ఈ విధంగా పట్టణాలు ఎక్కడ డెవలప్ అవుతాయి, ఎక్కడైతే సీ కోస్ట్ ఉంటుందో, ఎక్కడైతే నదీ తీర ప్రాంతం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో మనకి ఈ పోర్ట్స్ లాంటివి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా కావలి కాస్త కావలి పట్టణంగా తయారవుతుంది, మహానగరంగా తయారవుతుంది. అఫ్కోర్స్ మనం చూడకపోవచ్చు, మన మనవలు చూడొచ్చు, మన కొడుకు చూడొచ్చు. సో ఇది డెవలప్మెంట్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మనకి ఇన్కమ్. దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు శ్రీమతి దేవిరెడ్డి శారద గారి 7వ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదాన శిబిరం. తేదీ ఫిబ్రవరి 26 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్, నార్త్ మోపూరు గ్రామం, పురుని క్రాస్ రోడ్డు, అల్లూరు మండలం, SPSR నెల్లూరు జిల్లా. రక్తదానం ఎందరికో జీవితాలనిస్తుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. రెడ్ క్రాస్ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9154854755, 9100551108.